సార్ ఇప్పుడు కూడా మనము చాలా మందిని కొంతమందిని అంటే పెళ్లి కాని వాళ్ళని కనుక మనం కదిలిస్తే అసలు పెళ్ళి అనేటువంటి మాటే వద్దు, పెళ్లికి దూరంగా ఉంటాము, ఈ ఖర్చులు ఇవన్నీ అని చెప్పేసి వాళ్ళకు ఉండేటువంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా యూత్ ఇటు పెళ్లి వైపు మొగ్గు చూపట్లేదు, ఇక పెళ్ళైన వాళ్ళు కూడా పిల్లల్ని కనేటువంటి ఆలోచన కూడా విరమించుకుంటున్నారు. దీనికే రీసెంట్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పిల్లల్ని కనండి అని చెప్పారు. ఈవెన్ ఎన్నికల్లో కూడా ముగ్గురు పిల్లల నిబంధనను కూడా ఎత్తేసారు. సో ఈ ఇప్పుడు యా మీరన్న ట్రెండ్ కూడా నిజమండి. ఎందుకంటే ఇవాళ డెవలప్డ్ ఫ్యామిలీస్ లో నన్నార్ సింగిల్ నన్నార్ వన్ స్థితి వాళ్ళ డెవలప్డ్ క్యాస్ట్ లో నడుస్తుంది. లేదా డెవలప్డ్ కంపోజిషన్ డెవలప్డ్ కాంపోనెంట్ ఉన్నటువంటి వాళ్ళని నడుస్తుంది. కాబట్టి డెవలప్డ్ ఫ్యామిలీస్ ఎక్కడ ఉన్నాయి అక్కడల్లా ఒక్కలు చాలు, లేకుండా మనం ఇతరులు కూడా మన పిల్లలు అనుకోవచ్చు అనేటువంటి డెవలప్డ్ ఫ్యామిలీస్ ఇది కొనసాగుతుంది. కాబట్టి ఎప్పటి నుంచి ఇది గత 20 ఏళ్ళుగా 2 దశాబ్దాలుగా డెవలప్డ్ ఫ్యామిలీస్ సాగుతుంది. ఇప్పుడు మధ్యతరగతి ఫ్యామిలీస్ కూడా వచ్చింది. అది ఒక్కళ్ళుంటే బాధపడలే, ఇంకోళ్ళు కావాలనుకునే కోరిక లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఇది మతం ఆధారంగా వచ్చిన ఆలోచన కాదు. ఎకనామిక్ కాజెస్, డెవలప్మెంట్ కాజెస్, తర్వాత రిస్క్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఈ విధమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఇంకా నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ ఫ్యామిలీస్, సెలబ్రిటీ ఫ్యామిలీస్ లో చూసారనుకోండి, వాటిని చూసి ఇంకా ఇన్స్పైర్ అవుతారు. అట్లా ఇన్స్పైర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ మోరోవర్ యూత్ కూడా తగ్గిపోతోంది, వృద్ధుల సంఖ్య పెరుగుతోంది అనేది కదా అది ఆ కాంపోనెంట్. వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. వృద్ధుల సంఖ్య పెరిగితే ఖచ్చితంగా ఎకనామిక్ డెవలప్మెంట్ లో ఇంపాక్ట్ ఉంటుంది. అంటే నెగిటివ్ గ్రోత్ కి దారితీస్తుంది. పనిచేయని వాళ్ళ సంఖ్య పెరిగి పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గితే ఖచ్చితంగా అది ఇంపాక్ట్ ఉంటుంది. అయితే అదొకటే కాదు, ఇప్పుడు కూడా అచ్చం యూతే ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిపిపోతే అది కూడా నెగిటివ్ గ్రోత్ కేసు దారితీస్తుంది. అంటే ఒక మనిషి ఉంటే 2 చేతులతోటి పని చేయడానికి పుట్టిండు, చేతులకు పని కల్పించకపోతే తినడానికి పుట్టిండు అనుకుంటారు. కాబట్టి పని కల్పించకపోతే నెగిటివ్, పని కల్పిస్తే పాజిటివ్. కాబట్టి ముసలోళ్ళు అయితేనే నెగిటివ్ గ్రోత్ కాదు, ఉన్నోలో పని లేకపోతే నెగిటివ్ గ్రోత్ ఉంది. మనిషి ఇప్పుడు యంత్రం ఉందండి, దాన్ని నడపకపోతే పెట్రోల్ డీజిల్ పోయాల్సిన పని లేదు. అవును, మనిషి పని చేయకపోతే 3 పూటలు తిండి పెట్టాలి, కరెక్ట్, పని చేయకపోయినా పెట్టాలి. కాబట్టి ఎక్కడైతే పని చేయరో, అది వృద్ధుల శాతమైనా, లేదా యూత్ కి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నా, లేదా అమాయకత్వంతో చేయకపోయినా, లేదా స్కిల్స్ లేకపోయినా, ఇవంతా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటది. అందుకే మనకు మిగతా దేశాలకు వచ్చినటువంటి డిఫరెన్సే అది. దాన్ని ఓవర్కమ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఏదో ఒకళ్ళిద్దరు రాజకీయ నాయకులు లేదా వాళ్ళు కన్సాలిడేట్ చేసుకోవటానికి వీటంతా. ఇప్పుడు మనకు నిజం మాట్లాడితే మీరు ఎట్టన్నారు, ఆ మాట సత్యం గారు ఎట్టన్నాడు అంటారు. కానీ నేను నిజానికి ఒక మాట చెప్పను, హైదరాబాద్ లో స్ట్రాంగ్ గా ఎంఐఎం ఉంటేనే బీజేపీ స్ట్రాంగ్ ఉంటది. ఎలా సార్? ఈ వైరుధ్యం, ఓకే, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ ఉంటే ఇప్పుడు మళ్ళీ మిగతా పార్టీలు ఏం చేస్తాయి, అరే బీజేపీకి ఈ ఓట్లు ఎక్కువ వస్తున్నాయి, మనం కూడా ఎక్కువ పూజలు చేద్దాం, ఎక్కువ దేవాలయం డెవలప్ చేసి మిగతా పార్టీలు కూడా తయారవుతున్నాయి, మాకు కూడా కావాలి ఓట్లని. ఓకే, ఎస్, ఇదంతా ఇప్పుడు ఈ వైరుధ్యం పెరిగితే కొన్ని పార్టీలు సస్టైన్ అవుతాయండి. వాళ్ళని మనం రాజకీయ విమర్శలు చేయాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు మనకు జనరల్ గా మనం చూస్తున్నాం కదా, ఎక్కడ కాన్ఫ్లిక్ట్ అక్కడ ప్రయత్నం జరుగుతుందని. తర్వాత ఎందుకు మన అఖిలేష్ యాదవ్ తర్వాత ఆయన పవారు ఇది బీజేపీకి బి టీం అన్నారంటే, లేటెస్ట్ గా ఎంఐఎం ఏం చేస్తుంది, ఇండియా మొత్తం ఇదివరకు హైదరాబాద్ లో పోటీ చేసేది, ఇండియా మొత్తంలో అన్ని రాష్ట్రాలు ఎక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో చేస్తే అక్కడ పోటీ చేసి 30-40 సీట్ల పోటీ చేసి 4-5 గెలిచి మిగతా 40 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లను చీలుస్తుంది. 10,000-15,000 చీలుస్తుంది. చీలిస్తే ఆ చీల్చిన చోటల్లో బీజేపీ ఎక్కువ గెలుస్తుంది. కాబట్టి వీళ్ళకి ఇండైరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంది, ఈ ఎంఐఎం సోదరుల జోలికి బీజేపీ పోదు, వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఏయున్న పోదు. కాబట్టి వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు అట్ట సహాయం చేస్తారు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ విమర్శలు రాజకీయ విమర్శలు, అవి మనం కన్ఫర్మ్ గా నిజమే అని మనం అనలేం. కానీ దేర్ ఇస్ ఏ డిబేట్. ఒక్క డిజిటల్ మీడియానే కాదు, పత్రికల వ్యాసాలు కూడా వస్తున్నాయిగా, ఇట్లా ఒకరికొకరు సహకరించరు అంటున్నాని డిబేట్ చేయడం తప్పు లేదు కదా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి అట్లా ఇప్పుడు మీరు అన్నారు కదా, పవర్ ఇట్ అంటున్నాడు, అఖిలేష్ యాదవ్ ఇట్ అంటున్నాడని. దానికి గతంలో
చాలా మంది ఆర్టికల్స్ కూడా రాశారు. కాబట్టి అది నడుస్తున్నది. అందుకని ఏదేమైనా మన దేశం డెవలప్మెంట్ కావాలంటే ఇప్పుడున్నటువంటి గ్రోత్ రేట్ ఇంకా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మోడీ ఒక పిలిపించాడు 47 నాటికి మన ఎకానమీ $30 ట్రిలియన్ ఎకానమీ కావాలని. $30 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రాజన్ ఏమన్నాడంటే, మన రాజన్ గారు రంగరాజన్ ఏమన్నాడంటే 11.5% గ్రోత్ రేట్ ఉండాలన్నాడు. అంటే 11.5 గ్రోత్ రేట్ అంటే ఇప్పుడు మన గ్రోత్ రేటు 7% నడుస్తుంది. 7.5 నడుస్తుంది నామినల్ గ్రోత్ రేటు. రియల్ గ్రోత్ రేటు దాంతకన్నా 0.5 తక్కువ ఉంటుంది జనరల్ గా. అంటే 7% గ్రోత్ రేట్ నడుస్తుంటే అది 11.5 గ్రోత్ రేట్ నడవాలి. అంటే ఇంకా స్పీడ్ పెంచాలి. దానికి ఏం చేయాలి, ఏం చదువు చెప్పాలి, ఏం నైపుణ్యాలు పెంచాలి, ఏమి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలి, ఎట్లా యూత్ ని లేదా చదువుకున్న వాళ్ళని తర్ఫీదు ఇవ్వాలి, ఇవి ఆలోచిస్తుంటే వీళ్ళు మాత్రం ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చి కాన్ఫ్లిక్ట్ చేస్తారు.